ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ చరణం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగును. ఆమేన్. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనము దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తామో అప్పుడు నిశ్చయంగా దేవుడు అనుగ్రహించు దీర్ఘాయువును పొందుకుంటాం. అలాగే మనం ఈ లోకంలో జీవించినంత కాలము సుఖంగాను నెమ్మదిగాను జీవించడమే కాదు, కానీ ఇదిగో మనం జీవించేటువంటి ఆ యొక్క సంవత్సరము దేవుడు అధికము చేస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మనకు తెలుసు, హిజ్కియా ఇదిగో తను దేవునికి మొరపెట్టినప్పుడు నిశ్చయంగా తన యొక్క ఆయుస్సును 15 సంవత్సరాలుగా పొడిగించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మన భారమును, మన బాధ్యతను, మనకుంటున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యను సృష్టికర్త అయినటువంటి దేవుని మీద మనం విడిచిపెట్టి జీవిస్తామో అప్పుడు మనలో ఎటువంటి టెన్షన్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇదిగో నిశ్చయంగా ఆయుష్ను, ఆరోగ్యాన్ని దేవుని యొద్ద నుంచి మనం పొందుకొని నిశ్చయంగా వర్ధిల్లాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన రీతిగా ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క అధిక సంవత్సరంలో అలాగే దీర్ఘాయువును పొందుకుందాం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి లేఖన భాగము నా జీవితంలో నిశ్చయంగా దేవుడు జరిగించి ముగించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.